కుప్పం ప్రాంతం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తురండి. అలాగే మాత్రం వైఎస్ఆర్పీ పార్టీ తరపు నుంచి భరత్ గారు పోటీ చేస్తురండి. వారిద్దరు జాతక బలంలో గెలిపేవరదు ఓటమి ఎవరిదో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ ప్రాంతంలో మంచి ఫలితాలు ఎవరికి కనబడతాయి? చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష బలం మీద కనబడతాయా? అలాగే భరత్ గారి జ్యోతిష బలం మీద కనబడతాయా? ఆ నియోజకవర్గంలో కలిసి వస్తా రాదా? వారిద్దరి పేరు మీద ఎవరికి కలిసి వస్తాయి? ప్రజలకు కలిసి వస్తా, వారికి కలిసి వస్తా, లేకుంటే మాత్రం ఎవరికి మంచి యోగ బలాలు కనబడతాయి? రాజయోగాలు చూద్దామండి. కుప్పం ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న కుప్పం ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష బలం ఎలా ఉందో, అలాగే భరత్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది? కుప్పం ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ తరపు నుంచి, అలాగే భరత్ గారు వైఎస్ఆర్పీ పార్టీ తరపు నుంచి ఎవరిది గెలుపుంది, ఎవరిది ఓటం ఉంది చూడు జానకిరామ్కి. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సమ్మక్క సారక్క వనదేవతలు వచ్చినండి చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం మీద. అలాగే మాత్రం భరత్ గారి జ్యోతిష్య బలం వైఎస్ఆర్పీ పార్టీ తరపు నుంచి చాలా వరకు మాత్రం రాజకీయ రంగంలో చాలా టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉన్నదండి ఇద్దరి పేరు మీద. వైఎస్ఆర్పీ పార్టీ తరపు నుంచి భరత్ గారి జ్యోతిష్య బలం కూడా చాలా అద్భుత యోగం కనబడుతుంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం కూడా మంచి యోగ బలం కనబడుతుంది. వీరిద్దరు జాతకంలో చూడాలంటే మాత్రం గత 4.5 దశాబ్దాలు అంటే 45 సంవత్సరాల నుంచి రాజకీయ రంగంలో మాత్రం అపర మేధావి చాణక్యుడైన నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష బలం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. అడగడుగున ఆటంకాలు వస్తే వారికి వచ్చినా కూడా మాత్రం వారి జాతకంలో మాత్రం భరత్ గారి జ్యోతిష బలం కంటే మాత్రం చంద్రబాబు నాయుడు జ్యోతిష బలం మాత్రం గెలిచే యోగం చాలా వరకు ఉన్నదండి కుప్పం ప్రాంతం నుంచి. కానీ మాత్రం భరత్ గారు మాత్రం త్రుటిలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వైఎస్ఆర్పీ పార్టీ తరపు నుంచి. ఆ నియోజకవర్గం గురించి మాత్రం వారు గెలిచినా ఓడినా ఎవరైనా సరే, భరత్ గారు గెలిచినా సరే ఓడినా సరే, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మాత్రం వారి జాతక బలంలో ఇద్దరు కూడా మాత్రం ఆ నియోజకవర్గం గురించి మంచి యోగ బలాలు చూపించే అవకాశం ఉంది. ప్రజలకు మంచి ఫలితాలు అందించే అవకాశం ఉందండి. ముఖ్యంగా మాత్రం టీడీపీ పార్టీ తరపు నుంచి మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం గెలిచే అవకాశం ఉన్నదండి. లాస్ట్ గడియల త్రుటిలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం భరత్ గారి జ్యోతిష బలం వైఎస్ఆర్పీ పార్టీ తరపు నుంచి ఉందండి.